హలో హలో అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాము. మేము వేరే ప్లేస్కి వెళ్ళామండి. కొంచెం వాయిస్ బాగాలేదు, ఏమనుకోకండి, అడ్జస్ట్ అవ్వి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి. చాలా బాగుంటుంది, మోటివేటివ్ కూడా ఉంటుందండి. ఇది ఈవినింగ్ టైం వ్లాగ్ అండి. అందరికీ ఉదయం బిజీగా ఉంటే నాకు ఈవినింగ్ కూడా బిజీగానే ఉంటుందండి. నేను పనుల్ని పిల్లలతోని ఏ విధంగా చేసుకుంటానో నాతో పాటు మీరు కూడా చూసేయండి. ఇంకా ఈవినింగ్ 4 అవుతుందండి. ఈ టైంలో నేనైతే నాకు గుర్తొచ్చిన వస్తువులన్నీ కూడా మా హస్బెండ్కి చెప్తానండి. ఆఫీస్కి వచ్చినప్పుడు అవి తీసుకొని వస్తారు. మళ్ళీ మర్చిపోతానేమోనని గుర్తుకొచ్చిన వెంటనే చెప్పేస్తానండి. ఆ తర్వాత మేడపైకి వెళ్ళి బట్టలన్నీ తీసుకొచ్చేస్తానండి. ఎందుకంటే ఒక గంటన్నర పోతే మంచి అనేది పడిపోతుంది కాబట్టి అవి బెడ్ పైన వేసేసి మా పాపకి స్కూల్కి అయితే టైం అవుతుందండి. ఇంకా మా చిన్న పాపని నేను తీసుకొని వెళ్ళి మా పెద్ద పాపని అయితే తీసుకొని వచ్చేస్తానండి. తీసుకొని రాగానే ఇంకా లంచ్ బ్యాగ్లోని బాక్సు, ఇంకా స్నాక్స్ బాక్సు ఇవన్నీ కూడా ఖాళీ చేసేసి నీట్గా బ్యాగ్ని కూడా దులిపేసి ఎక్కడ రోజు పెట్టుకుంటానో అక్కడ పెట్టేసుకుంటానండి. నాప్కిన్ కూడా ఆ విధంగానే నీట్గా క్లీన్ చేసేసి రోజు ఉన్న వస్తువుల దగ్గర పెట్టేస్తానండి. ఇంకా తర్వాత నాకు మిగతా పనులన్నీ నేను స్టార్ట్ చేయాలి కాబట్టి వాటర్ అయితే తీసుకుంటానండి. ప్రతిరోజు మనం వాటర్ ఎక్కువ తాగితే చాలా మంచిదండి. ఇది చాలా వరకు తెలిసిన విషయమే. ముఖ్యంగా మనం ఇంట్లో పనులు ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి వాటర్ చాలా అవసరమండి. వీటితో పాటు ఇంకా ప్రోటీన్స్ ఉన్న ఫ్రూట్స్ కానీ ఫుడ్ కానీ చాలా వరకు అవసరమండి. మనం హెల్తీగా ఉంటేనే ఇంట్లో పనులన్నీ చక్కగా ఎవరి హెల్ప్ లేకుండా చేసుకోగలమండి. ఏమాత్రం మనం వీక్గా ఉన్నా సరే, హెల్త్ బాగోకపోయినా మనకి ఎవరు వచ్చి సాయం చేయరు, ఇంకా మనము ఎవరికి చెప్పలేము కూడానండి. అందువల్ల మనం హెల్తీగా ఉంటేనే ఇంటిని చాలా బాగా మనము నీడ్ చేయొచ్చండి. పిల్లలకైనా మన ఇంట్లో పనులైనా సరే ప్రతిరోజు మనము బాగా చేసుకోవచ్చండి ఎవరి హెల్ప్ లేకుండాను. ఇంకా తర్వాత ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా బయట పెడతానండి. గంట ముందు బయట పెట్టేస్తాను, కూలింగ్ అంతా తగ్గుతుంది కాబట్టి. ఆ తర్వాత తినడానికి బాగుంటాయి కాబట్టి ముందే తీసి ఈ విధంగా బయట పెట్టేస్తానండి. ఈలోపు మిగతా పనులు ఏమైనా సరే నేను చేసుకుంటాను. ఇప్పుడైతే మా పాప టీవీ పెట్టమని అరుస్తుందండి. తనకు నచ్చిన పెట్టేసరికి టైం సరిపోతుంది. అది కాదు ఇది కాదు అని అరుస్తూనే ఉంటుందండి. ఇంకా తనకి ఫైనల్గా ఈ సాంగ్ నచ్చిందండి. ఇంకా తనకు పెట్టేసి ఇంకా నా పనులు అయితే చూసుకుంటున్నాను. ఎక్కువ టీవీ చూడరు, ఏదో ఈవినింగ్ టైం నేను పనులు చేసుకునేటప్పుడు ఈ విధంగా పెడతానండి ఇద్దరికి కూడాను. ఇంకా మా పెద్ద పాపని ఫ్రెష్ అప్ చేస్తానండి. చేశాక జల్లో గట్ట పీక్కొని వస్తుందండి. ఇంకా నీట్గా అవన్నీ పెట్టేసి వాళ్ళకి నేను తినడానికి ఏమైనా సరే సిద్ధం చేస్తానండి. కొద్దిగా రోజులు గ్యాప్ రావడం వల్ల మా పెద్ద పాప టీవీకి బాగా అడిక్ట్ అయ్యిందండి. తనకి కొంచెం కొంచెం తగ్గిస్తున్నాము టీవీ అలవాటు అనేది. మా చిన్న పాపకి కొంచెం హెల్త్ బాగాలేదండి, అందుకే ఆ విధంగా ఉంది డల్గా. లేదంటే తను అంత సైలెంట్గా ఉండదండి. అల్లరండి. మా పెద్ద పాప వచ్చిన తర్వాత ఇద్దరు ఒకటే అల్లరి చేస్తారు ఇంట్లోని. నాకు అదొద్దు ఇదొద్దు అని అల్లరి పెడుతూ ఉంటారండి. టీవీ కోసమైనా లేదా ఏ ఫుడ్ కోసమైనా సరే ఇద్దరికి ఒకేలాంటివి ఒకేసారి ఒకే మొత్తంలో ఇచ్చినా సరే ఇద్దరు కొట్లాడుకుంటారండి. అదేంటో మరి తెలియదు కానీ మీ పిల్లలు కూడా ఇంతేనా? అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్రూట్స్ అయితే కూలింగ్ తగ్గిందండి. ఇప్పుడు నేను ఈ వాటర్ మిలన్ని ఈ విధంగా స్పూన్తో తీసి పెట్టేస్తున్నాను, కట్ చేయకున్నాను. నేహమ్మకి ఈ విధంగా పెడితే ఇష్టమండి. మా చిన్న పాప మాత్రం ఫ్రూట్స్ తినడానికి కొంచెం ఇబ్బంది పెడుతుందండి. మా నేహ అయితే బాగానే తింటుంది. కానీ ఈ బాక్స్ చూస్తే మీకు ఒకటి గుర్తుకొస్తుందండి. షార్ట్ వీడియోలను పెట్టాను. కిచెన్లో పెట్టుకుంటే మనకి డస్ట్ వేయడానికి చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటుందని. ఒకసారి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఇంకా నేను కట్ చేసినవి ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకొని పెట్టేస్తూ ఉంటానండి. గ్రేప్స్ అండి వేడి నీటిలోని సాల్ట్ వేసేసి ఒక 10 నిమిషాలు నానబెడతానండి. పక్కన పెట్టేశాను. ఈలోపు ఇవి తింటారు కదా, అయిపోయాక అవి తీసుకొచ్చి పెడతాను. ఫ్రూట్స్ అంటే మా పెద్ద పాప చాలా తొందరగా వస్తుందండి తినడానికి. చిన్నదాయి మాత్రం అక్కడి నుంచి కదలదు. నేను బలవంతంగా పెడితే కానీ తిందండి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా కొన్ని ఫ్రూట్స్ తింటాను, తర్వాత వాళ్ళకి వదిలేస్తానండి. వాళ్ళే టీవీ చూసుకుంటూ ఆడుకుంటూ తింటారండి ఫ్రూట్స్ అన్నీ కూడాను. ఈ విధంగా ముగ్గురము ఒకే దగ్గర కూర్చొని ఫ్రూట్స్ని అయితే తింటామండి ఈవినింగ్ టైంలోని. ఇది ప్రతిరోజు జరిగిన ప్రక్రియనండి.
చూడండి ఫోర్క్తో ఎంత నీట్గా తింటుందో. తనకు చాలా ఇష్టం అండి వాటర్ మెలన్ అయినా ఇంకే ఫ్రూట్స్ అయినా సరే నీట్గా తింటుందండి నేహా తల్లి అయితే. ఇంకా ఇందాక వేసిన బట్టలు ఉన్నాయి కదండి, వాళ్ళు ఫ్రూట్స్ తింటారు కదా, నేను ఈలోపు బట్టలు అయితే మడత పెట్టుకుంటానండి. ఇవన్నీ బట్టలు అయితే ప్రతిరోజు నేను వాష్ చేయనండి, వాషింగ్ మిషన్ కాబట్టి 2 డేస్కి 3 డేస్కి వన్స్ వేస్తూ ఉంటాను. బట్టలు వేసినప్పుడు కొంచెం ఎక్కువ పడుతుందండి పని, ఎందుకంటే బట్టలు పైకి వెళ్ళి ఆరబెట్టాలి, ఇంకా తీసుకొచ్చినవి మనం మడత పెట్టుకోవాలి కాబట్టి. ఇవి లేని రోజు కొంచెం నాకు పని తక్కువగానే ఉన్నట్టే అనిపిస్తుందండి. కానీ ఏదో ఒక పని అండి, బట్టలు లేకపోయినా సరే ఈవినింగ్ టైంలో నాకు ఏదో ఒక పని తగులుతూనే ఉంటుంది. వీడియో షూటింగ్ కావనివ్వండి, వంటలు ఒక్కొక్కసారి అంటే పెట్టుకుంటూ ఉంటాను. చాలా వరకు టైం అయితే ఈవినింగ్ టైంలోనే నాకు పని అయితే ఉంటుందండి. ఈ విధంగా పిల్లలకి ఏవో ఒకటి తినడానికి ఇస్తూ, లేదా హోంవర్క్ చేయమంటూ, లేదా టీవీ చూడమంటూ వాళ్ళకి ఏదైనా ఇచ్చిన తర్వాత నేను పనులు అనేవి చేసుకుంటానండి. లేదంటే ఇద్దరు కొట్టుకుంటారు, నాకు పని అస్సలు అవనివ్వరండి. ఇద్దరు కూడాను నన్ను నరిపిస్తూ ఉంటారండి బాగాను. మా చిన్న పాపకి హెల్త్ కొంచెం బాగాలేదండి, ఎక్కడ పెడితే అక్కడ పడుకుని పోతుందండి. దానికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అండి, అంటే బాత్రూమ్ సరిగ్గా వెళ్ళదు. దీనికోసం నేను చాలా విధాలుగా ట్రై చేశానండి. ఇంకా ఫైనల్గా మెడిసిన్కి వెళ్ళేదే ఉంది, ఆ పని కూడా చేస్తామండి. నీరసంగా అయిపోయిందండి బాగా, ఏం తినకుంటుంది. అంతకుముందు బాగానే తినేదండి, బాగా యాక్టివ్గా ఉండేది, మీకు తెలిసే ఉంటుంది చాలా వీడియోల్లో. చాలా యాక్టివ్గా ఉంటుందండి, ఆడుతూ గెంతుతూ అల్లరి చేస్తూ ఉంటుందండి ఇంట్లోని. తను డల్లగా ఉంటే నేను అస్సలు చూడలేకపోతున్నానండి తనైతే. ఇంకా నేను ప్రయత్నం చేశానండి చాలా వరకు, మెడిసిన్ వెళ్ళకున్నాను, అవి వర్క్ అవ్వలేదు. హాస్పిటల్ కూడా తీసుకువెళ్తామండి. ఇంకెవరి బట్టలు వాళ్ళు ఎక్కడ పెట్టాలంటే అక్కడ సర్దేస్తానండి నీట్గాను. ఈ ఇంటిని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వుడ్ వర్క్ అండి, తర్వాత వాటర్ ప్రాబ్లము, ఇంకా ఏరియా కూడా కన్సిడర్ చేశానండి. నేనైతే ఎలాంటి పొల్యూషన్ ఉండకూడదు, డీసెంట్గా ఉండాలని చెప్పేసి మా హస్బెండ్కి చెప్పాను. నేను చెప్పిన వాటికి ప్రకారంగా ఇల్లునైతే వెతకడం స్టార్ట్ చేశారండి. కొంచెం ఓల్డ్ ఇల్లు అయినా పర్వాలేదు, బట్ ఓకే అండి, నేను యూజ్ చేసుకోవడానికి అయితే బాగానే ఉంది. కిచెన్ కొంచెం పర్వాలేదు, కొద్దిగా షూటింగ్కి ఇబ్బంది అవుతుంది కానీ పర్వాలేదండి, ఏదో అలా కవర్ చేస్తున్నాను. ఇంకా ఫ్రూట్స్ అన్నీ అయిపోయినాయి, బట్టలు మడతెట్టేసాం కదా. ఇంకా అంట్ల పని అయితే ఉందండి. మధ్యాహ్నం ఏవైతే నేను వండుకున్నానో అవన్నీ ఒక ప్లేట్లోకి తీసేస్తాను, అవన్నీ కూడా తోమేస్తానండి సింక్లో వేసేసి. 3 పూటలు కూడా ఎప్పటికప్పుడే తోమేసుకుంటానండి. కాకపోతే మధ్యాహ్నం మాత్రం కొంచెం లేట్గా తోముతాను, ఎందుకంటే నీకు పిల్లల్ని పడుకోబెట్టేసి నేను వాయిస్ ఓవర్ ఎడిటింగ్ చేసుకుంటానండి. అందుకే తిన్న వెంటనే నాకు తోమబుద్ధి కాదు, ఈవినింగ్ టైంలోనే వాష్ చేసుకుంటానండి. నేను ఇంకా టీ చేసుకున్న తర్వాత అవి ఇవి కలిపి నేను వాష్ చేసుకుంటాను. ఉదయం మాత్రము వెంటనే తోమేస్తాను, నైట్ కూడా తిన్న వెంటనే తోమేస్తానండి. ఎట్టి పరిస్థితుల్లోని ఉదయంకి మాత్రము ఎంగిలి పళ్ళాలని విడిచిపెట్టనండి, అది మనకు చాలా మంచిది కాదు. కిచెన్లోని వాళ్ళగా ఎంగిలి పాత్రల్ని ఉంచకూడదండి. తోముకున్నాను, నేను ఏ టైం అయినా సరే, మిడ్ నైట్ అయినా సరే, ఎక్కడికి వెళ్ళి వచ్చినా సరే నైట్ తోమేసే కిచెన్ క్లీన్ చేసుకొని పడుకుంటామండి. అది నాకు చాలా ఇష్టము. ఉదయం లేసేసరికి చాలా ఫ్రెష్గా ఉంటుందండి కిచెన్ చూసేసరికి. అదే మనం తోమకుండా పడుకుంటే మాత్రము తెల్లారింటికి అదొక నెగిటివ్ ఎనర్జీ అనేది మనకి ఫామ్ అయిపోతుందండి. చిందరబందరగా కిచెన్ అనేది కనిపిస్తుంది, రోజల్లో మనకి అదే బ్రెయిన్లోకి ఉంటుంది. అలా అస్సలు ఉండదండి, బ్రెయిన్ ఫ్రెష్గా ఉండదు. సో నైటే మనం నీట్గా కిచెన్ని క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటే తెల్లారింటికి మన బ్రెయిన్ అనేది చూడగానే చాలా ఫ్రెష్గా అనిపిస్తుందండి, పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. రోజల్లా మనం యాక్టివ్గా ఏ పనైనా చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా చేసుకుంటాను. ఇంకా అంట్లు అన్నీ తోమేసి ఇంకా ఎక్కడక్కడ నీట్గా పేట్ చేసుకున్నానండి. పెద్ద వస్తువులు అయితే బాల్కనీలో వేసుకుంటాను, చిన్నవైతే పైన గిన్నెల స్టాండ్లో వేసుకుంటానండి. ఇంకా పాలని ఇంకా పెరుగులోకి వేసి తోడు పెడుతున్నానండి. ఇక్కడ చాలా వరకు వెతికిన తర్వాత మాకు ఒక విషయం తెలిసిందండి, అది నాకు చాలా హ్యాపీ. అదేంటంటే స్వచ్ఛమైన పాలు అయితే మాకు ఇక్కడ దొరుకుతున్నాయండి. గేదె పాలు తీసుకొచ్చి ఇంకా పెరుగు అయితే తోడు పెట్టుకుంటున్నాము. పాలు అయితే మాకు తాగే అలవాటు లేదండి, మా పిల్లలు తాగేవారు. అక్కడ ప్యాకెట్ పాలు అవడం వల్ల వాళ్ళకి మానిపించేసామండి, అదే అలవాటు అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడైతే పాలు తాగనంటున్నారు.
తాగకపోవడం మంచిది అనిపించిందండి. ఎందుకంటే ఈ మధ్యన పాలు తాగడం వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అంటున్నారు. అందుకే పాలు తాగట్లేదు. పెరుగు కూడా అంతే, బట్ పెరుగు పులుస్తుంది కాబట్టి పాల మీద చాలా బెటర్ అండి. ఇంకా పెరుగు రూపంలోనైనా సరే పాలని తీసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు అనిపించింది నాకైతే మాత్రము. మిగిలిన పాలని నేను కొంచెం టీ పెట్టుకుంటానండి నా ఒక్కదానికే కాబట్టి. ఈ విధంగా సాయంత్రం తొందరగానే పెరుగులో తోడు వేసేస్తానండి. ఉదయంటికి కొంచెం బాగా పులుస్తుంది, లేటుగా వేస్తే సరిగ్గా పులియట్లేదండి, అందుకే నేను తొందరగా వేసేస్తాను. టీ కూడా నన్ను వీళ్ళు రిలాక్స్గా తాగనివ్వరండి. ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు, అల్లరి చేస్తూ ఉంటారు. ప్రశాంతంగా అస్సలు టీ కూడా తాగనివ్వరండి ఒక 5 minutes కూడా. మా పిల్లలిద్దరను. మా నేహతల్లి అయితే స్కూల్లో జరిగిన సంఘటనలన్నీ చక్కగా నాతో షేర్ చేసుకుంటుందండి. సరదాగా వింటూ ఉంటానండి. ఆ 5 minutes అయినా మంచిగా టైంపాస్ చేస్తుంది నేహతల్లి అయితే. టీ తాగుతూ తన కబుర్లన్నీ వింటానండి. షర్మి కూడా అదేమంటే అదే అంటుందండి, అదేం చెప్తే అదే చెప్తుంది రివర్స్లో. నాకైతే మాత్రం వీళ్ళిద్దరితో మంచిగా టైంపాస్ అవుతుంది. వాళ్ళతో టైంపాస్ చేసేంత టైం కూడా ఉండట్లేదండి ఈ మధ్యన. యూట్యూబ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి వాళ్ళిద్దరే ఆడుకుంటారు, వాళ్ళిద్దరే ఏదైనా చేసుకుంటారండి చక్కగాను. ఈవినింగ్ అయ్యింది కదా, బాల్కనీలో లైట్ కూడా వేస్తానండి. సాయంత్రం వేళల్లో బయట లైట్ వేసుకొని డోర్ తీసి ఉంచాలండి. కొంచెమైనా సరే డోర్ తెరిచి ఉంచాలి, లాక్ చేయకూడదు. పిల్లలు బయటకు వెళ్ళిపోతారేమో అని నేను ఇంకా కొంచెం చేరవేస్తానండి. ఉంచుకుంటే చాలా మంచిది, ఎందుకంటే ఆ టైంలో దేవతలు ఇంట్లోకి ప్రవేశిస్తారు అనేసి చెప్తారండి. ఇంకా పోతే ఉదయంగా కావాల్సినవి వెజిటేబుల్స్ అండి. నేను ఏది ఫిక్స్ అయితే అది ముందు రోజే కట్ చేసుకొని ఉంచుకుంటానండి రెడీగా. ఉదయాన్నే అయితే కట్ చేసుకొని కుకింగ్ చేయాలంటే చాలా ఎక్కువ టైం పెట్టేస్తుందండి. అదే మనం ఈ విధంగా ఒక కూరని ఫిక్స్ అయ్యి సాయంత్రం వేళ ఈ విధంగా కట్ చేసుకొని క్లీన్ చేసుకొని రెడీగా పెట్టుకున్నట్లయితే తెల్లవారింటికి మనకి వంట అనేది చాలా ఈజీ అయిపోతుందండి. హడావిడిగా మనము వంట చేసే పని ఉండదండి ఈ విధంగా చేసుకోవడం వల్ల. వీటితో పాటు నేను పూజ సామాగ్రి కూడా ఈవినింగ్ టైమే తోముకుంటానండి. మీకు ఆల్రెడీ ఒక వీడియోలో షేర్ చేశాను. మంగళవారం శుక్రవారం మాత్రం తోమనండి, మిగతా రోజులు మాత్రం సాయంత్రం వేళ తోమేసుకుంటానండి. ఆ పని కూడా నాకు ఉదయం తగ్గుతుందండి. కొంచెం ఒక 5-10 నిమిషాలు లేదా పావు గంట నిద్ర లేవడం లేట్ అయినా సరే మనము రెడీగా చేసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఆ టైం అనేది అక్కడ కవర్ అయిపోతుందండి. కొంచెం పని తక్కువలాగా ఉంటుందండి ఉదయంకి మనము హడావిడి పడకుండా. ఈ డస్ట్బిన్ మీకు తెలిసే ఉంటుందండి, నేను ఆల్రెడీ ఒక షార్ట్లో చూపించాను కదా. అందులో నాకు చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ విధంగా నేను రెడీ చేసి పెట్టుకోవడం వల్ల ఏవి కట్ చేసినా సరే వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా సరే చక్కగా అందులో వేసేస్తున్నాను. బయటకు వెళ్ళి మాకు ఇంకొక డస్ట్బిన్ ఉంది, అందులో పంపేస్తున్నానండి. కిచెన్లో పెట్టుకుంటే చాలా వరకు దోమలండి అన్నీ వాలుతూ ఉంటాయి. ఇంకా అవి వెళ్ళి ఆహార పదార్థాల మీద వాలుతూ ఉంటాయి. అది అస్సలు బాగోదండి చూడడానికి కూడాను. అందుకే ఎప్పటికప్పుడు బయటకు డస్ట్బిన్లోకి వెళ్ళి పంపిస్తూ ఉంటానండి. ఈ చిన్న బాక్స్ని కిచెన్లో పెట్టుకొని కట్ చేసిన క్యాబేజీ బుట్టని ఈ విధంగా వాష్ చేసేస్తానండి. మాకు ఇళ్ళల్లా పెద్దగా ఉంది కానీ కిచెన్ మాత్రం కొద్దిగా ఇరుక్కుగా ఉందండి. అందువల్ల మనము పక్కనే వస్తువులు పెడితే నాకు కిచెన్లో చెయ్యాడదండి. అందుకే నీట్గా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేశానండి. పూర్తిగా నీరు వాడిన తర్వాత పడుకునే ముందు తెచ్చేసి కిచెన్లో పెట్టేస్తాను. ఈ విధంగా చేశాక ఇల్లంతా ఒకసారి ఊడ్చేస్తానండి నీట్గాను. సాయంత్రం వేళలో 5 దాటాక ఇల్లు ఊడ్చడం మంచిది కాదంటారండి. మ్యాక్సిమం నేను 5 లోపే ఇల్లు ఊడ్చేస్తాను. తర్వాత కూడా పిల్లలు ఏమైనా ఇంట్లో చల్లినట్లయితే మళ్ళీ ఒకసారి ఊడ్చేసి బయటకు వేయనండి. ఆ డోర్ దగ్గర పక్కకు పెట్టేస్తాను. సాయంత్రం వేళలో ఒకవేళ మీకు ఇల్లు ఊడ్చడం లేట్ అయితే బయటకు వేయకండి. ఇంట్లో ఏదో ఒక మూలన పోగు పెట్టేసి వదిలేస్తే తెల్లవారుజామున మనం ఎలాగే మళ్ళీ ఇల్లంతా ఊడ్చుకుంటాం కాబట్టి అప్పుడు తీసి బయట పడేస్తే సరిపోతుందండి. నేను ఎప్పుడైనా సాయంత్రం వేళల్లో టైం దాటాక ఇల్లు ఊడ్చినట్లయితే ఈ విధంగానే ఒక సైడ్కి పెట్టేస్తానండి. ఆ తర్వాత ఇల్లంతా ఈ విధంగా ఊడ్చేసిన తర్వాత నేహతల్లికి హోంవర్క్ చేయించాలండి. ఇది కొంచెం పెద్ద టాస్క్ అనండి, ఎందుకంటే ఒక కుదిరిగా ఒక దగ్గర ఉండదు. చాలా మాట్లాడుతుందండి హోంవర్క్ చేయమంటే. ఎన్ని కబుర్లు చెప్తుందో తెలియదు హోంవర్క్ చేయమంటే. తను ఒక స్టాండర్డ్గా ఒక దగ్గర కూర్చోబెట్టి హోంవర్క్ అయితే చేపిస్తానండి.
నేను లేకపోతే మళ్ళీ చేయదు, దగ్గరుండి చేయించాలండి. కొంచెం ఏదైనా పని ఉంటే చూసుకొని వచ్చి తన దగ్గర కూర్చొని చేపిస్తూ ఉంటాను. ఏది పని లేనప్పుడు తన దగ్గర కంప్లీట్గా కూర్చొని చేపిస్తానండి హోంవర్క్. మా పెద్ద పాప ఓల్డ్ బుక్స్ అండి, ఓల్డ్ బుక్స్ అన్నీ కూడా ఉంటాయి కదా, మా చిన్న పాపకి ఇస్తానండి. ఆ బొమ్మలు చూసుకుంటూ ఏదో మాట్లాడుకుంటూ ఉంటుందండి తనలో తానే. నన్ను అడిగితే నేను చెప్తానండి అవేంటి ఇవేంటి అనేది. అడగకపోయినా ఒక్కొక్కసారి అంటే చెప్తాను, కొంచెం బిజీగా అంటే అవ్వదు. ఫ్రీ టైం ఉంటే తప్పకుండా మా చిన్న పాపకి నేహా తల్లి ఓల్డ్ బుక్స్లు అనేవి నేర్పిస్తూ ఉంటానండి. ఇంకా దీనికి ఏం హోంవర్క్ ఇచ్చినా సరే అవన్నీ చదువుకుంటూ రాయమంటానండి. తను చాలా వరకు సెలవులు పెట్టింది కాబట్టి తనకి హోంవర్క్ చేయడం అలవాటు తప్పిందండి. మెల్లమెల్లగా మేము తనకి గైడ్ చేస్తున్నామండి. ఇప్పుడు అలవాటు పడుతుంది. రాగానే హోంవర్క్ చేయడము గ్యాప్ వచ్చేసింది కాబట్టి తనకి కొంచెం ఎక్కువసార్లు చెప్తే కానీ తను హోంవర్క్ చేయట్లేదండి. అంతకుముందు అయితే స్కూల్ నుంచి రాగానే హోంవర్క్ చేసి వాళ్ళ మమ్మీ చేస్తాను అనేసి ఇంకా ఒకటేలాగా అడిగేదండి. ఇంకా తనకైతే హోంవర్క్ ఇచ్చేసి మా చిన్న పాపకి తన ఓల్డ్ బుక్స్లని బొమ్మలు అయితే చూపిస్తున్నానండి. తను అడిగినవన్నీ చెప్తున్నాను. తనతో పాటు తిని కూడా కూర్చుంటుందండి హోంవర్క్ చేయడానికి. ఈ విధంగా బుక్స్ ఇచ్చేసి తనకు కూడా ఏదో ఒకటి చెప్తూ ఉంటానండి. చాలా వరకు యూజ్ అవుతుంది కదా తనకు కూడా అని చెప్పేసి తను కూడా నేర్చుకుంటుందండి ఇంట్రెస్ట్గా. వాళ్ళ అక్క చదివితే ఇది చదువుతుంది, తను ఏం చేస్తే అదే చేస్తుందండి మా చిన్న పాప అయితే. ఫస్ట్లో కొంచెం నన్ను ఎక్కువసేపు అరిపించినా సరే తర్వాత తన సైలెంట్గా చేసేస్తుందండి హోంవర్క్ మొత్తము. తనకు రానివన్నీ అడుగుతూ ఉంటుంది. నేను చెప్తుంటే చక్కగా రాసేస్తుందండి, చదువుకుంటూ రాసుకుంటుంది. ఇంకా తనకి రాయమని చెప్పాను, తను నాకు వినిపించినట్లే తను చదవమని చెప్తానండి. ఎందుకంటే తను ఏం చదువుతుంది అనేది నాకు వినిపిస్తుంది కిచెన్లోకి క్లియర్గాను. తను చదవడం ఆపేస్తే మళ్ళీ నేను వెళ్ళి చెప్తూ ఉంటాను, మళ్ళీ చదువుతూ ఉంటుందండి. ఈ విధంగా తనకి అక్కడ హోంవర్క్ చెప్పేసి కిచెన్లోకి వస్తానండి. ఇంకా డిన్నర్కి అయితే పెసరపప్పు నానపెట్టానండి పెసరట్లకి. చాలా రోజులు అయ్యిందండి పెసరట్టు ఉప్మా చేసి. మా హస్బెండ్ అడుగుతున్నారు ఎప్పటి నుంచో. అది కొంచెం టైం పడుతుంది కాబట్టి నాకు చేయడం కుదరలేదు. ఇంక ఈరోజు మా ఆయన కోసం అయితే చేశానండి పెసరట్టు ఉప్మా. నేహా తల్లి హోంవర్క్ కంప్లీట్ అయిపోయిందండి. వీళ్ళిద్దరు టీవీ చూస్తున్నారు. ఈలోపు మా హస్బెండ్ అయితే వచ్చారండి. వాళ్ళ కోసం ఏదో ఒకటి తీసుకొస్తానండి. డైలీగా కాదు, నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే ప్రతిరోజు తీసుకొస్తే వాళ్ళకి అలవాటు అయిపోతుందండి బయట ఫుడ్ అనేది. ఇంకా చిన్నతల్లికి ఒంట్లో బాగాలేదని చెప్పాను కదండి, నేను ఇంట్లో పెసరట్లు వేసాను కదా, తను తినకూడదండి. అందుకే తన కోసం ఇడ్లీ అయితే తీసుకొచ్చారండి బయట నుంచి. ఇడ్లీ తీసుకొచ్చారు. ఇంకా నేహా ఎప్పటి నుంచో జిలేబీ అడుగుతుందండి, తన కోసం జిలేబీ తీసుకొచ్చారండి. ఈ విధంగా బయట ఫుడ్ మేము ఎప్పుడు తినమండి, ఎప్పుడో ఒకసారి, రేర్ అండి. కాకపోతే పిల్లలకు కావాల్సిన ఫ్రూట్సే గట్ట నేహా తల్లి తీసుకురమ్మంటుంది. అప్పుడప్పుడు తీసుకొస్తారు ఇంట్లో అయిపోయినప్పుడు. ఇంకా మా వారైతే పిల్లలతో కాసేపు టైం స్పెండ్ చేస్తారండి. ఈలోపు నేను టిఫిన్ అయితే రెడీ చేసేస్తాను. మా వారు ఫ్రెష్ అప్ అయ్యి పిల్లలతో ఆడుతూ ఉంటారండి. ఈలోపు నేను టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేస్తాను. వేడివేడిగా తింటే పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుందండి. మాతో పాటు నేహా తల్లి ఈ టిఫిన్ చేస్తుందండి. షర్మి తల్లి మాత్రము తినదండి పెసరట్టు. పైగా తనకు ఒంట్లో బాగాలేదు కాబట్టి ఇడ్లీ తీసుకొచ్చాం కదా, అది తినిపిస్తే తినలేదండి. తన కోసం నేను స్పెషల్గా మళ్ళీ వేపుడు దెబ్బకి చేశానండి. అది కొంచెం తినిపిస్తాను. ఇడ్లీ ట్రై చేశాను కానీ తినలేదండి. ఈ టిఫిన్ అయ్యాక తన కోసం వేపుడు దెబ్బకి అయితే ప్రిపేర్ చేశానండి. ఈ పెసరట్టు ఉప్మా రెసిపీ షార్ట్ వీడియోలో పెట్టానండి. ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి. చాలా ఈజీగా మనము పెసరట్టు ఉప్మాని చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. టిఫిన్ ప్రిపేర్ చేయడం అయిపోయిందండి. ఇంకా షర్మి తల్లికి వేపుడు దెబ్బకి తినిపిస్తున్నాను. అయినా సరే తినట్లేదు. చిన్నపిల్లలకి హెల్త్ కొంచెం బాగాలేనప్పుడు వేపుడు దెబ్బకి చేసి పెడితే చాలా మంచిదండి. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంచిది వేపుడు దెబ్బకి అనేది, చాలా వరకు తెలిసే ఉంటుంది. ఇంకా షర్మి తల్లికి బతిమలాడించి తినిపించేసిన తర్వాత మేము ముగ్గురము తింటామండి. ఇదండి ఇవాల్టి ఈవినింగ్ వ్లాగ్ అండి.
అందరూ ఈ విధంగానే చేసుకొని ఉండొచ్చు. కాకపోతే కొంతమందికైనా మోటివేటివ్ గా ఉంటుందని షూట్ చేయడం జరిగిందండి. ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.